హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంట్లో దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నా. దీనికోసమని గ్యాస్ మీద ఒక బాల తీసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసానండి. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే ఇందులోకి వేసి ఇవి కాస్త ఫ్రై చేయాలన్నమాట. మళ్ళీ ఎర్రగా అయ్యే పని లేదు. ఇవి కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసి మనమైతే లో ఫ్లేమ్లోనే ఇది అయితే ఫ్రై చేసుకోవాలి. లేదంటే దీంట్లోకి వాటర్ వేయం కాబట్టి ఈ దొండకాయ ముక్కలు అనేవి తొందరగా మెత్తబడవు కదా. కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దొండకాయ ముక్కలు తొందరగా మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వేపుడు అనేది చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు పసుపు కూడా ఒక స్పూన్ వేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనము మూత మూసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా కలుపుకుంటూ మనం ఆ ముక్క అనేది మెత్తబడిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల నేను దానికి కావాల్సిన మసాలా, దొండకాయ ఫ్రైకి కావాల్సిన మసాలా అంతా కూడా నేనైతే రెడీ చేసుకుంటున్నా. చూడండి, పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు తగినంత ఉప్పు, మళ్ళీ ఉప్పు అనేది లాస్ట్లో మనం చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడైతే ఒక స్పూన్ నువ్వులు, అదేవిధంగా కొబ్బరి, వెల్లుల్లి వేసానండి. ఇంకా నా దగ్గర ఆ రోజు అయితే కొత్తిమీర అవైలబుల్ లేదు కాబట్టి కొత్తిమీర అయితే వేయలేదు. కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది, కానీ నాకైతే కొత్తిమీర లేదు అనే ఫీలింగ్ లేకుండా అయితే ఆ రోజు కర్రీ అయితే రెడీ బాగుందనమాట. ఈ విధంగా మసాలా అంతా మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి, మరి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటే ప్రమాదం ఉంది అని చెప్పాను కదా. చూడండి, ఈ విధంగా అంతా కూడా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా ఆ దొండకాయ ముక్క మెత్తబడిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే ఆ పొడి అనేది యాడ్ చేయాలన్నమాట. లేదంటే ఇంకా తొందరగా ఆ మసాలా వేసిన తర్వాత అడుగంటేస్తుంది. కాబట్టి నాకైతే దొండకాయ ముక్క చెక్ చేస్తే మెత్తగా పడింది. కాబట్టి ఇప్పుడైతే మనం చేసుకున్న మసాలా పౌడర్ అంతా కూడా దీంట్లోకి వేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది వేసిన తర్వాత ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఆ పచ్చి కొబ్బరి అంతా కూడా తొందరగా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం కంపల్సరీ కలుపుకుంటూనే ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు కూడా మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఈ కర్రీ అయితే చపాతీలోకి కావచ్చు, లేదంటే సైడ్ డిష్గా పప్పులోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, లేదంటే మనం రైస్లోకి డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. కాబట్టి నేనైతే మీతో షేర్ చేద్దామని ఇదైతే నేను షేర్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా మనం ఆ మసాలా అంతా కూడా వేసిన తర్వాత ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఒక బౌల్లోకి తీసుకుంటే చూడండి, వేడి వేడి దొండకాయ